బ్రేకింగ్ న్యూస్ ఫేస్బుక్ నుంచి ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై సోషల్ మీడియా దిగ్గజం మెటా కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. టెక్నికల్ కారణాల వల్ల పొరపాటున వీడియో డిలీట్ అయిందని మెటా ప్రతినిధి ప్రకటన ద్వారా అధికారులకు వివరణ ఇచ్చారు. తాత్కాలిక వీడియో తొలగింపుపై క్షమాపణలు చెప్పారు. విషయం తెలియగానే మళ్లీ రీస్టోర్ చేశామని ప్రకటనలో పేర్కొన్నారు. అయినా మెటా వివరణతో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. సరైన కారణం చెప్పాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖలు మెటా ఇన్‌స్టాగ్రామ్ ఉన్నత స్థాయి అధికారులకు అధికారిక సమన్లు జారీ చేశాయి. ఇక జూలై 23న నీట్ వివాదంపై ప్రధాని మోదీ ఫేస్బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. జెన్జీ విద్యార్థుల కోసం మోదీ చేసిన ఈ వీడియో రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది. భారీ స్పందన వచ్చిన ఈ వీడియో జూలై 28న తెల్లవారుజామున కొంతసేపటి వరకు భారత నెటిజన్లకు అందుబాటులో లేదు. వీడియో స్థానంలో చట్టపరమైన అభ్యర్థన కారణంగా డిలీట్ చేసినట్లు మెసేజ్ కనిపించింది. ఇక సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నీట్ వ్యతిరేక